నడుస్తున్న కృత్రిమ డ్రామా మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈ పాటికి ఎవరిని టార్గెట్ చేయాలనుకున్నారు, ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకున్నారు, బోడిగుడ్డుకి మోకాలకి ఎలా ముడియాలనుకున్నారు, కోడిగుడ్డు పైన ఈకలు ఎలా పీకాలనుకుంటున్నారు అన్నది ఇట్టే అర్థమైపోతుందండి. ఇక్కడ కృష్ణంరాజు అనే సీనియర్ జర్నలిస్ట్, మీరు గమనించాల్సింది ఏంటంటే అతను చిన్నపిల్లవాడు కాదు, అతను సీనియర్ జర్నలిస్ట్. నాకు తెలిసి వయసు 65 సంవత్సరాలు అని చెప్పేసి నేను విన్నాను. అతను మాట్లాడిన మాటలు ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనాన్ని బేస్ చేసుకొని అతను మాట్లాడాడు. అండ్ ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని రాసిన అతని పేరు సుధాకర్ రెడ్డి రాశాడు అని చెప్పేసి దాని మీద కూడా బురద జల్లాలని చూస్తున్నారు. కానీ ఆ కథనాన్నే ఈటీవీ వాళ్ళు 6 నిమిషాల ప్రోగ్రామ్గా టెలికాస్ట్ కూడా చేశారు. సో సుధాకర్ రెడ్డి రాసిన దాన్ని ఆ ఈటీవీ వాళ్ళు కూడా టెలికాస్ట్ చేసిన దాన్నే కృష్ణంరాజు అనే అతను చెప్పాడు. కానీ వేశ్యల రాజధాని అని మాట్లాడడం తప్పు, అందరూ ఖండించారు. ఇప్పుడు కృష్ణంరాజు అనే వ్యక్తి బయటికి వచ్చేసి వివరణ ఇచ్చాడు, 2 వీడియోలు రిలీజ్ చేసి వివరణ ఇచ్చాడు, క్షమాపణ కూడా చెప్పాడు. సాక్షి యాజమాన్యం కూడా క్షమాపణ చెప్పింది. ఆ డిబేట్లో కూర్చున్న కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా క్షమాపణ చెప్పారు. ఇప్పుడు అతన్ని జైలుకు తీసుకెళ్లారు. ఇప్పుడు కృష్ణంరాజే బయటికి వచ్చేసి నేను మాట్లాడాను, ఫలానా ఆర్టికల్ చూసి మాట్లాడాను అంటుంటే కూటమి వాళ్ళు ఏమన్నారంటే, గమనుండు కృష్ణంరాజు, నీకేం తెలీదు, నువ్వు చిన్నపిల్లడు, నువ్వు గమనుండు, నువ్వు సైడ్కి వెళ్ళి ఆడుకో, నీకేం తెలీదు, మేము దీన్ని ఆసరాగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని భారతీ గారిని మేము ఇరుకున పెట్టాలని చూస్తున్నాం, నువ్వు సప్పుడు చేయకు, నువ్వు గమ్మునుండు అని చెప్పేసి కృష్ణంరాజు అనే వ్యక్తి లేడన్నట్లు ఈ కూటమి వాళ్ళు ఎంతగా ఈ డ్రామాని రక్తి గట్టిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఎంత కృత్రిమంగా ఒక సమస్యను సృష్టించాలని చూస్తున్నారు. ఇప్పుడు దీన్ని మొత్తం రాష్ట్రం పైన రుద్దాలా అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఫీలింగ్ ఏంటంటే అసలు ఆడ అమరావతి నిర్మాణమే కాలేదు, ఆడ ఏమీ లేదు, తాడు లేదు, బొంగరం లేదు, ఎందుకు దాని గురించి ఇంత తపన పడుతున్నారు, ఇస్తా అన్న హామీలు ఎక్కడ అమలు చేస్తున్నారు, నీకు 1500 అన్న వ్యక్తులు ఎక్కడా, ఉచిత బస్సు ఎక్కడా, నిరుద్యోగ భృతి ఎక్కడా, రైతు భరోసా ఎక్కడా, జాబ్ క్యాలెండర్ ఎక్కడా, లా అండ్ ఆర్డరు గాడి తప్పింది, చిన్న పిల్లలపైన అఘాయిత్యాలు చేస్తున్నారు, సంవత్సరాల తడబడి ఒక చిన్న పిల్ల పైన అఘాయిత్యాలు చేస్తున్నారు అనంతపురంలో. ఆ దానిల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు? జమ్మలమడుగులో ఒక చిన్నారి చనిపోయింది, బద్వేల్లో ఒక చిన్నారి చనిపోయింది, మదనపల్లిలో ఒక టీనేజర్ చనిపోయింది, ముచ్చుమర్రి బాలిక ఇంతవరకు దొరకలేదు. వీటన్నిటి గురించి మాట్లాడానంటే అది ఏమీ లేదు, వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కేవలం ఒక వ్యక్తి, అతను పెద్దవాడు, చిన్నపిల్లవాడు కూడా కాదు, ఆ వ్యక్తి మాట్లాడిన మాటలకు అందరూ కూడా ఖండించారు. రాష్ట్ర ప్రజలందరూ ఖండించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖండించారు. అతన్ని తప్పు, అలా మాట్లాడకూడదని మేము చెప్తుంటే లేదు అతని తప్పు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది తప్పు, సాక్షి మీడియాది తప్పు అని వీళ్ళు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు నా ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే, కూటమికే ఓపెన్ ఛాలెంజ్, మీరు ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమా? ఇదే అజెండా పెట్టుకొని ఇప్పటికిప్పుడు మీరు మీ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళడానికి మీరు సిద్ధమా? మీరు ఇదే అజెండా తీసుకొని అమరావతిని వేశ్యల రాజధాని అన్నాడు ఎవడో కృష్ణంరాజు అనేవాడు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తప్పు, లేకపోతే భారతీ గారి తప్పు, జగన్మోహన్ రెడ్డి గారి తప్పని మీరు ఎన్నికలకు వెళ్ళండి. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఈ సంవత్సరంలో ఏం జరిగాయి అన్న విషయాలనే మాట్లాడుతూ, మీరు అన్న మాటలు కూడా మేము ఖండించాం. ఈ సంవత్సరంలో మీరు ఏం చేశారు, ఎన్ని ప్రామిసులు నిలబెట్టుకున్నారు, రాష్ట్రంలో పరిపాలన ఎలా జరుగుతుందని వాటిపైనే మేము మాట్లాడుతూ అదే మేము రెఫరెండంగా తీసుకొని మేము ఎన్నికలకు వెళ్తాం. ఎన్నికలకు వెళ్ళే ధైర్యం ఉందా? మరి ఇది ఒక అంతర్జాతీయ సమస్య అన్నట్లు చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా, వాళ్లకు ఎన్నికలకు వెళ్ళడానికి వాళ్లకు ధైర్యం ఉందా? రండి, ప్రభుత్వాన్ని రద్దు చేయండి. ఎందుకంటే ప్రజల మ్యాండేట్ ఈజ్ ఫైనల్ కదా. మీరు రుద్దాలని చూస్తున్న కృత్రిమ సమస్య నిజమైనదా, లేకపోతే ప్రజలు పడుతున్న బాధలు ఇబ్బందులు అవి నిజమైనవా? ప్రజలే నిర్ణయిస్తారు కదా, ప్రజలే తీర్పిస్తారు కదా. మీరు సిద్ధమా? ఓపెన్ ఛాలెంజ్ టు ద కూటమి గవర్నమెంట్. రండి, బయటికి రండి. శూర్పణఖ, అభినవ శూర్పణఖ అని అనింది నేను కాదండి, నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా ఆ మాట అన్నారు. ఇంకొక వీడియో చేసి చూపిస్తాను మీకు దాని గురించి. అభినవ శూర్పణఖ నోటి దూలగల రేణుకా చౌదరిని రంగంలోకి దించినారంటేనే ఈ సమస్య ఎంత కృత్రిమ సమస్య మీరు ఆలోచన చేయండి. బాధ అనిపించేది ఏంటంటే అండి, అసలు సంబంధం లేని భారతీ గారి ఫోటోలను చెప్పులతో కొట్టి ఆ ఫొటోస్ను కాలుస్తున్నారండి. కడుపు తరుక్కుపోతుంది. అసలు భారతీ గారికి సంబంధమే లేదు.
చేసిన వాడు, మాట్లాడిన వాడు నేనే మాట్లాడాను, టైమ్స్ ఆఫ్ ఇండియా చూసి మాట్లాడాను అని చెప్పేసి అతను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అతన్ని ఒక్కరు కూడా కూటమి వాళ్ళు ఒక మాట అనట్లేదండి. నువ్వు కాదు, నువ్వు సపోర్ట్ చేయకు, నువ్వు గమ్మునుండు అని. నాకు ఎట్లా నవ్వు వస్తుందంటే అండి, ఒక ఈవెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు నారా భువనేశ్వరి గారు ఏదో వారు ప్రొటెస్ట్ చేస్తే అక్కడ ఒక చిన్నపిల్లాన్ని తీసుకొచ్చి, వెంకన్న సాక్షిగా నేను చెప్తున్నాను, మీ నాన్న శవమైన దొరికింది, నీ శవం కూడా దొరకదు జగన్ గుర్తుపెట్టుకొని ఒక 10 ఏళ్ల పిల్లగాడితో మాట్లాడించారు. అప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు, క్లాప్స్ కొట్టి ఈలలేశారు ఆ ప్రొటెస్ట్లో. పక్కనున్న భువనేశ్వర్ గారు కూడా నవ్వుతున్నారు. కృష్ణంరాజు ఏమన్నా అట్లా చిన్నపిల్లోడా? ఆ రోజు చిన్నపిల్లోడు మాట్లాడితే వీళ్ళ చేత మాట్లాడించిన పెద్దవాళ్ళది తప్పని నేను కూడా అన్నా. ఈరోజు కృష్ణంరాజు చిన్నపిల్లోడా? కృష్ణంరాజే బయటకు వచ్చేసి నేను నా సొంతంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్న దాన్ని బట్టి నేను మాట్లాడానని చెప్తుంటే, లేదు లేదు నువ్వు సపోర్ట్ చేయకుండా సైలెంట్గా ఉండు, నీది కాదు తప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది, సాక్షిది, లేకపోతే భారతి గారిది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిది అని వీళ్ళు కృత్రిమంగా డ్రామా క్రియేట్ చేస్తున్నారు కదా. దాన్నే రెఫరెండంగా తీసుకొని మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎలక్షన్స్కి రండి. మేము ఈ సంవత్సరంలో మీరు ఏం చేశారో, మీరు ఏం చెయ్యలేదో అది చెప్తూ మేము ఎలక్షన్స్కి వెళ్తాం ప్రజాస్వామ్యబద్ధంగా. మరి రెడీయా? మీకు దీనిపైన అంత నమ్మకం ఉంటే, ఆ సమస్య పైన, ఆ కృత్రిమ సమస్య పైన మీకు నమ్మకం ఉంటే ఓపెన్ ఛాలెంజ్ రండి. విల్ ఫైట్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ఇచ్చేది ప్రజలు కదా. గాండ్రించి ఉమ్ముతున్నారండి రాష్ట్రంలో ప్రజలు. ఇదే వీళ్ళు చేసేది. సమస్యలన్నింటినీ గాలికి వదిలేసి అమరావతి 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 అని చెప్పేసి ఇంకా మాకు లాస్ట్కి ఏమీ మిగిల్చేలాగా కూడా లేరు, చేతికి చిప్పిచ్చేలాగా ఉన్నారని చెప్పేసి ప్రజలంతా గాండ్రించి ఉమ్ముతున్నారు. దీన్ని పెద్ద సమస్య చేసి, సమస్య ఎక్కడుంది తెలుసండి? ఆంధ్రజ్యోతిలో, ఏబిఎన్లో, ఈనాడులో, టీవీ5లో, మహాన్యూస్లో ఆ నోటి దూల రేణుకా చౌదరి దగ్గర ఉంది సమస్య, ఇంకెక్కడ లేదు. అమరావతి రైతులని మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారు. అక్కడ చేసేదంతా టీడీపీ వాళ్ళు. అమరావతి రైతులంతా సంతోషంగానే ఉన్నారు. ఎందుకంటే అక్కడ మాటలు మాట్లాడిన వ్యక్తి క్షమాపణ చెప్పాడు. కానీ వీళ్లకు నొప్పి అంట. చేయండి, ఈ డ్రామాలు ఎన్నైనా చేయండి, ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు. అంతిమంగా ప్రజలు నిర్ణయాలు వాళ్ళు వెల్లడిస్తారు సమయం వచ్చినప్పుడు.